అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి పెళ్ళి అంటేనే బట్టలు, నగలు ఇవన్నీ ఉంటాయి కదా. మెయిన్ ఎక్కువ బట్టలు, నగల కంటే ఎక్కువ బట్టలే కొంటాం మనం. ఫస్ట్ ఏ చీరలు కొనాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఇవే సరిపోతుంది మనకి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే బయట పెళ్ళికి ఏం వేసుకోవాలా ఏంటా అని ఆలోచిస్తాను. దగ్గర పెళ్ళికి అది ఇంకా మా అన్నయ్య పెళ్ళి అయితే ఎలా అని ఇంకా ప్లాన్ చేసుకున్నాం మొత్తం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. బట్ బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్నవి పెళ్ళికి తీసుకున్నాము ఒక 10,000 15,000 అలా పెట్టి. బట్ వేసుకుంది లేదు, పెట్టింది లేదు. పెళ్ళికి ఒకసారి వేసుకున్నాం, తర్వాత ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నాం అంతే. అంతకుమించి ఇంకా అసలు వేసుకోలేదనమాట. అందుకని పట్టు చీరలకి ఎక్కువ కాస్ట్ పెట్టదలుచుకోలేదు, బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్నాం అనమాట ఈసారి, ఎక్కువ కాస్ట్ పెట్టకుండా. సో అందుకని ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. ప్రీవియస్ వీడియోస్ నావి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నా స్కిన్ కేర్ ఏంటి అనేది. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్, అది ఎప్పుడైనా మనకి సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా బయటకు వెళ్తే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అవసరం అనమాట. సో నా స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ అయితే రాసుకుంటాను, ఇంకా బొట్టు పెట్టేసుకుంటాను. లిప్స్టిక్ వేసుకుంటాను ఖచ్చితంగా, నాకెందుకు అది వేసుకోకుండా లుక్ కంప్లీట్ అవ్వదు. సో అందుకని ఖచ్చితంగా లిప్స్టిక్ అయితే వేసుకుంటాను. ఇంకా పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్కి అలా అనుకో ఇంకొంచెం మేకప్ వేసుకుంటాను. డైలీ అయితే ఇంకా అసలు ఏమి ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు ఆ సన్ స్క్రీను, ఆ మాయిశ్చరైజర్. ఇంట్లో ఉంటే ఏ ఉండదు, ప్లెయిన్గా ఉంటాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఇలా మాయిశ్చరైజరు, సన్ స్క్రీను గుర్తుంటే ఇంట్లో ఉన్నప్పుడు రాసుకుంటాను, లేదంటే అది కూడా లేదనమాట. అంత అలా వదిలేస్తాను. బట్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అనిపిస్తుంది చేసుకుందామని, బట్ మళ్ళీ ఏం చేసుకుంటాంలే అని అనిపిస్తుంది పనులలో పడితే. నాలాగేనా మీరు కూడా? కామెంట్ చేయండి. నాలాగే అయితే ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ అయిపోయింది, తర్వాత సన్ స్క్రీన్ అయితే రాసేసాను అది కూడా. ఇంకా తర్వాత అయితే కాజల్ పెట్టుకున్నాను. శారీ షాపింగ్ కదా, సో మనం ట్రై చేసినప్పుడు మనకు తెలియాలి కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, కొంచెం లుక్ తెలుస్తుంది కాజల్ పెట్టుకుంటే. సో అందుకని ఆ కాజల్ కూడా పెట్టేస్తున్నాను. ఎక్కువ పెట్టాను, జస్ట్ లైట్గానే పెట్టుకుంటాను. నాకు ఎక్కువ పెట్టుకోవడం కంటే జస్ట్ కనిపించకుండా పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో అందుకని అలా అయితే నేను ఇంకా కాజల్ పెట్టేసుకొని తర్వాత వ్యాజ్లిన్ రాసుకున్నాను. వ్యాజ్లిన్ కంపల్సరీ, అది ఏ సీజన్ అయినా సరే, సమ్మర్ అయినా వింటర్ అయినా ఇంకా వ్యాజ్లిన్ రాసి లిప్స్టిక్ రాసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకు మాయిశ్చరైజ్గా అనిపిస్తాయి లిప్స్ కూడా. సో అందుకని అలా చేస్తానన్నమాట నేను. సో ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేపీహెచ్బికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, మహా అంటే ఒక 1/2 కిలోమీటరు, 75 మీటర్స్ ఉంటుంది అనమాట. అంతే, ఎక్కువ డిస్టెన్స్ లేదు. ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, షాపింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను. నేను, మా అన్న, మా చెల్లి ముగ్గురం అయితే ఫస్ట్ డే స్టార్ట్ అయ్యాం. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు. వాళ్ళ షాపింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. వాళ్ళు ఏం తీసుకున్నారు ఏంటి అనేది అందులో ఉంటుందన్నమాట. ఇంకా అలా అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే ఎప్పుడైనా వీకెండ్లో వెళ్తాం కాబట్టి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉన్నిందనమాట. ఇంకా కేపీహెచ్పి రోడ్లో ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్ రష్, మనుషులు ఎలా తగులుతున్నారు ఏంటి అనేది కూడా తెలియదు, అంత ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడ మేమైతే ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాం. ఇక్కడైతే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ టైం కూడా మేము ఆర్ఎస్ బ్రదర్స్లోనే చేసాం, బాగా అనిపించాయి శారీస్. ఈసారి మాత్రం బడ్జెట్లో తీసుకోవాలి అనుకున్నాం, ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు. 10,000 15,000 ఎంత తక్కువ వీలైతే అంత తక్కువకి తీసుకుందామని ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మనం ఎలాగో కట్టేది ఉండదు. నేనైతే 2 టైమ్సే కట్టుకున్నాను, మా చెల్లె చాలా బెటరు. ఆ పిల్ల పెళ్ళికి తీసుకునే ఒక 3-4 టైమ్స్ అయింది. నేనైతే జస్ట్ 2 టైమ్సే అనమాట. పెళ్ళికి ఒకసారి కట్టుకున్నాను, తర్వాత మళ్ళీ ఒకసారి కట్టుకున్నాను. ఈ స్టార్టింగ్లో చూసారు కదా, ఆ శారీ అయితే చాలా బాగా నచ్చింది. అందులోనే కలర్ ఆప్షన్స్ చూపిమంటే ఇంకా లేవు, అదొక్కటే పీస్ అన్నారు. బట్ నాకు బ్లూ కలర్ అంచు వద్దు అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ఆ కాంబినేషన్లో ఉంది. అందుకని ఇంకా
ఇంకా వద్దు అనుకున్నాము. అలాగే పింక్ కలర్లో కూడా మాకు వద్దు అనుకున్నాం, ఎందుకంటే పింక్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ చూస్తూ కొన్ని శారీస్ అయితే తీసి పెట్టుకున్నాం. ఎక్కువ పింక్ కలర్లోనే వస్తున్నాయి ఇప్పుడు శారీస్ అన్నీ రిపీటెడ్ కలర్సే వస్తున్నాయి. బార్డర్ అయితే సేమ్ కలర్ వస్తున్నాయి, ఇంకా శారీ కలర్స్ మారుతున్నాయి, బార్డర్ మాత్రం సేమ్ వస్తున్నాయి అనమాట. ఇంకా మాకు అలా కాదు, కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము, ఎందుకంటే పెళ్ళికి తీసుకునే శారీస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఆ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా తీసుకుందాం, ఉన్న కలర్స్ కాకుండా అని ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇది ఒకటి బాగా నచ్చింది, సో ఇదొకటి ట్రైల్ వేసామన్నమాట. సో దీని కాస్ట్ ఎంత పడి ఉంటుంది కామెంట్ చేయండి. మేము తక్కువలోనే తీసుకున్నాము, 10,000 లోపే అనమాట. సో మీరు ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి, ఏ బడ్జెట్లో అవుతుంది ఈ శారీ ఏంటి అనేది. ఇంకా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తీసుకున్న శారీస్ అయితే సపరేట్గా వీడియో చేసి ఎంత ఎంత ప్రైస్ పడింది, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ బ్లౌజ్ ప్రైస్ ఎంత పడింది అనేది కామెంట్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ మేము బడ్జెట్లో అనుకున్నాం, ఆ బడ్జెట్లోనే తీసుకున్నాం అనమాట. ముందే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, దీనికి ఇంత అవ్వాలి, దీనికి ఇంత అవ్వాలి, అంతకంటే ఎక్కువ అవ్వకూడదు, ఫైనల్గా అన్నీ కలిపి ఇంతలో అవ్వాలి అని ముందే ఫిక్స్ అయ్యాము. సో అలానే తీసుకున్నాం అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మనకైతే ఫస్ట్ ఈ శారీని ట్రై చేసాం, నేను మా అన్న మా చెల్లి అందరం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ శారీస్ ఈ ట్రయల్ వేసేయన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది. సో ఫైనల్గా ఏం తీసుకున్నాము, వీటిలలో ఏం తీసుకున్నాం అనుకుని ఉంటారు, గెస్ చేసి కామెంట్ చేయండి. ట్రయల్ వేసినట్లలో 3 శారీస్ తీసుకున్నాం, నాకోటి, మా చెల్లికోటి, మా అమ్మకోటి అనమాట. ఈ శారీస్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనమాట మేము. ఎందుకంటే ఇందులో బ్లౌజ్ డిజైన్ వచ్చింది కదా, సో వర్క్ వేయించుకున్నా అంత హైలైట్గా కనిపించదు అని, సో ఇది మామూలుగా స్టిచ్ చేయించుకోవచ్చు అనేసి అలా ప్లాన్ చేసాము. వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం అనమాట. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇదైతే చాలా బాగుంది, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఈ కలర్ కూడా ఇప్పటివరకు లేదనమాట మాకు కూడా ఈ కలర్ కాంబినేషన్. సో అందుకని ఇది ఒకటి కూడా ట్రైల్ వేసాము, ఇది కూడా బాగుంది చూడడానికి. మనకి లుక్ అంతా అక్కడేమో బాగున్నట్లే అనిపిస్తుంది, బట్ ఇంటికి వచ్చాక కదా మన లుక్ తెలిసేది, ఎందుకంటే ఎక్కువ లైటింగ్ వల్ల మనకి అన్నీ మంచిగా అనిపిస్తాయి. కొన్ని రియల్గా చూస్తే చాలా బాగుంటాయి, కొన్ని ఏమో చూడడానికి అంత లుక్ అనిపించవు, కట్టుకున్నప్పుడు మాత్రం చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో ఈ సారీ ఎంత పడి ఉంటుంది అనుకుంటున్నారు, గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. సో ఇదైతే ఒక ట్రై చేసాం, తర్వాత వచ్చేసి ఇంకో ట్రైల్ వేసాం. ఈ కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర లేదనమాట, లైట్ కలర్లో ఉంది, అలాగే థిక్ కలర్లో ఉంది, ఇలా అంచు ఈ కలర్ కాంబినేషన్ లేదు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేసామన్నమాట. మాకు నచ్చినవన్నీ ఒక 4-5 సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసాము, దాంట్లో సెలెక్ట్ చేసామన్నమాట. మా అన్నకి కొన్ని నచ్చాయి, మాకు కొన్ని నచ్చాయి. ఫైనల్గా అయితే మా అన్నకి మాకు నచ్చినవి సెలెక్ట్ చేసాము, మా అన్న కొన్ని బాగా నచ్చి సెలెక్ట్ చేశారనమాట. మా అన్న సెలెక్షన్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ టైం మా అన్న సెలెక్షన్కి రావడం, ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. మా హస్బెండ్ అయితే శారీ షాపింగ్ అంటే అస్సలు రాడు, మీకు నచ్చినవి మీరు తీసుకోండి, నేనేమో మా హస్బెండ్ రమ్మంటాను, రా సెలెక్ట్ చేద్దు ఏదో ఒకటి అంటే మా హస్బెండ్ అసలు రాడు. మీకు నచ్చినవి మీరు తీసుకోండి, మేము వచ్చామనుకో మాకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు, ఒకవేళ మేము నచ్చినవి తీసుకో అన్నా కూడా అది మీకు నచ్చకుంటే మళ్ళీ ఫీల్ అవుతారు, నువ్వు చెప్పావనే తీసుకున్నాను నాకు నచ్చలేదు అని అంటారు. ఇదంతా ఎందుకు, మంచిగా మీకు నచ్చినవి తీసుకోండి అని మా హస్బెండ్ ఫస్ట్ రాలేదనమాట. నేను, మా చెల్లి, మా అన్న అయితే వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఇదొక ట్రై చేసాము, ఇది కూడా చాలా బాగా అనిపించింది. పిస్తా గ్రీన్ కలరు మామూలు లోపల వచ్చేసింది, ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, గ్రాండ్ లుక్ ఉంది. నైట్ ఈవెంట్కి అయితే సూపర్ లుక్, చాలా షైనింగ్గా మంచిగా అనిపించింది, చాలా మంచిగా కనిపించింది. పట్టు శారీస్లో ప్యూర్ పట్టులాగా అనిపించింది అనమాట. ఇది కూడా మన బడ్జెట్లోనే ఉన్నింది. సో ఇది కూడా ఎంత ఉంటుంది ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. మీకు కావాలి అంటే చెప్పండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను వీటికి అన్నిటికీ. ఒక్కోసారి మనం 50K లేదు అంటే 25K అలా పెట్టి తీసుకున్నాం,
అంత లుక్ రావు. కొన్ని శారీస్ 1000 రూపీస్ అయినా చాలా మంచి లుక్ వస్తాయి. నాకు ఒక్కోసారి అలానే అనిపించింది, మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న పెద్ద యూజ్ ఏమి ఉండదు, మళ్ళీ వేసుకోము. అదే తక్కువగా తీసుకుంటే ఈసారి వేసుకోవడానికి ఒకవేళ అది వేసుకోవాలనిపించుకున్నా మళ్ళీ తీసుకోవచ్చు అనిపిస్తుంది నా వరకు అయితే. ఎందుకంటే నా పెళ్ళిలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, తీసుకున్నాను కానీ మళ్ళీ వేసుకోలేదు. అందుకని అప్పటి నుంచి నేను శారీస్ మ్యాక్సిమం బడ్జెట్లో తీసుకోవడానికి చూస్తానన్నమాట. కాస్ట్ ఎక్కువ పెట్టి పక్కన పెట్టే కంటే కాస్ట్ తక్కువ పెట్టి మళ్ళీ యూస్ చేసుకోవడమో లేదంటే వాటిని హాఫ్ శారీస్లా కన్వర్ట్ చేసుకోవడం ఏదో ఒకటి. అదే కాస్ట్లీ తీసుకున్నాం అనుకో, ఆ హాఫ్ శారీగా కన్వర్ట్ చేయాలనిపిస్తుంది. ఇంత కాస్ట్ పెట్టింది హాఫ్ శారీ కిందికి ఏం కన్వర్ట్ చేస్తాంలే అనిపిస్తుంది. ఏమంటారు కామెంట్ చేయండి. మా చెల్లి అప్పుడైతే చాలా బడ్జెట్లో తీసుకున్నాం మేము. ఎందుకంటే శారీస్కే పెట్టే కాస్ట్ గోల్డ్ తీసుకున్న గోల్డ్ ఉండిద్ది అనిపించింది మాకు. ఎందుకంటే నా పిల్లప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. సో బ్లౌజ్కి ఇప్పుడు మనం శారీ ఎంత కాస్ట్ పెట్టినా హైలైట్ చేయాల్సింది మనం బ్లౌజే కదా. సో బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే సరిపోద్ది అనిపించింది. తర్వాత అయితే మా వదినకి ఒక శారీ ట్రైల్ వేయించాం. ఈ కాంబినేషన్ కూడా లేదనమాట మాకు. సో అందుకని ఇది కూడా ట్రై చేసాం. ఇది కూడా చాలా బాగుంది. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, అలాగే పర్పుల్ కలర్ వచ్చేసి శారీ వచ్చింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇంత థిక్ గ్రీన్ కలర్ మా దగ్గర లేదు. గ్రీన్ కలర్ అయితే ఉంది కానీ లైట్ గ్రీన్ ఉంది, ఇంత థిక్ గ్రీన్ లేదు. సో అందుకని ఇది కూడా ఒకసారి ట్రైల్ వేసాము, ఎలా ఉండిద్ది ఏంటి అనేది. ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది, ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇది కూడా మన బడ్జెట్లోనే వచ్చిందనమాట. సో తర్వాత ఇది చూసారు కదా. సో ఇది మేము ట్రైల్ వేసిన వాటిల్లో 3 శారీస్ అయితే తీసుకున్నాం. సో ఈ 3 శారీస్లో ఏం తీసుకొని ఉంటామో కామెంట్ చేసి గెస్ చేసి కామెంట్ చేసేయండి. తర్వాత అయితే మా అమ్మకి ఇంకొంచెం సాఫ్ట్ క్లాత్లో చూద్దామనేసి చూసాము. ఈ శారీ బాగా నచ్చింది, ఇదైతే తీసుకున్నాం మా అమ్మకి. సో దీంతో పాటు 3 పట్టు శారీస్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా పైకి వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ షాపింగ్ చేసాము. అది నేను ఇక్కడ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ షాపింగ్, మా అన్న మా హస్బెండ్. ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అయితే చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. సేమ్ అదే మేము కలర్ ఆప్షన్స్ అడిగాం, లేదు మేడం అదొక్కటే ఉందన్నారు. బట్ ఆ బార్డర్ బ్లూ వచ్చింది, ఆల్రెడీ మా దగ్గర ఉంది, మళ్ళీ సేమ్ అవుతాయి అనేసి తీసుకోలేదు. ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. బట్ బ్లాక్ అని ఇంకా ట్రై చేయలేదు, వేరే చూద్దాం అనుకున్నాం. వేరే కలర్ లేదు మేడం అదొక్కటే ఉంది ఆ పీస్ అని అన్నారు. సో అందుకని ఇంకా లైట్ తీసుకున్నాం. ఇంకా కిందకి వచ్చేసి బిల్ కౌంటర్లో బిల్ అయితే చేయించాము. రేపు వీడియో చూసి మా అన్న వాళ్ళది మాది ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. చాలా అనిపించింది, మా శారీస్ చాలా కాస్ట్ తక్కువ పడ్డాయి, వీళ్ళ బట్టలే చాలా ఎక్కువ పడ్డాయి అనమాట. అరౌండ్ 40K పడిందనమాట బిల్లు మొత్తం. ఆ రోజు 40Kనో 50Kనో అయ్యింది మొత్తం, అంత బిల్లు అయిందనమాట. మా శారీస్ చాలా తక్కువ ఉన్నాయి, వాటిలలో బిల్లు తక్కువ అనమాట. వీళ్ళిద్దరే మా అన్నయ్య మా వారి ఎక్కువ అయ్యాయి బిల్లు. సో అలా అయితే మా బిల్ ముగించుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక ఇంకా అలా షాపింగ్ చేసేసి ఇంకా నైట్ అయిపోయింది, ఏమన్నా స్ట్రీట్లో తిందాము అని వెళ్ళాము. ఇది కేఎల్ఎం దగ్గర ఉంది, ముంత మసాలా అంట. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఏదైనా ప్లేట్ 40 రూపీస్. మేమైతే ఆ రోజు బజ్జీ మసాలా ఒకటి, ఎగ్ బుర్జీ మసాలా ఒకటి తీసుకున్నాము. బజ్జీ మసాలా చాలా బాగుంది. ఎగ్ బుర్జీ మసాలా ఎల్లో పడడం వల్ల అంత టేస్టీగా అనిపించలేదు, టేస్ట్ అయితే బాగుంది. బజ్జీ మసాలా చాలా బాగుంది అనమాట. తర్వాత అయితే మా హస్బెండ్ మామూలుగా మిర్చి బజ్జీ తీసుకున్నారు. ఇంకా ఎగ్ అయితే బాగుంది, బట్ ఆ ఎల్లో పడడం వల్ల నాకు, ఎందుకంటే ఎగ్లో ఎల్లో నచ్చదు, నేను తినను మామూలుగా. సో అందుకని నాకు అంత మంచిగా అనిపించలేదు. బట్ అందరికీ బాగా నచ్చింది. ఆ వైట్ ఒకటి వేస్తుంటే నేను కూడా బాగుందని చెప్పేదాన్ని, ఎల్లు నేను తినను కాబట్టి నాకు అంత మంచిగా అనిపించలేదు. బజ్జీ మసాలా మాత్రం చాలా బాగుంది. ఇంకా తల ఒక ప్లేట్ తీసుకొని అలా తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అట్లా స్ట్రీట్లో అలాంటిది ఒకటి పెట్టుకున్నా చాలా బతికేయచ్చు అనిపించింది. ఎందుకో ఈ జాబులు ఇవన్నీ మంచిగా ఒక బిజినెస్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అంత రష్గా ఉన్నారు ఆ రోజు. ఇంకా ఎన్ని ప్లేట్లు వెళ్ళాయో మాకే తెలీదు. తర్వాత వచ్చేసి ఇంకా చెరుకు రసం అయితే తాగాము, దాహం వేస్తుంటే. వాటర్ తాగిన ఏముంది, ఇట్లా చెరుకు రసాలు, బోండాలు, కొబ్బరి బోండాలు తాగితే కొంచెం ఎనర్జీగా అయినా ఉంటుంది అనేసి ఇంక ఇలా చెరుకు రసం అయితే తాగాము. ఇంకా నేను మా చెల్లి చెరుకు రసం తాగదు,
ఆ పిల్లకి ఎందుకో అసలు ఇష్టం ఉండదు చెరుకు రసం అంటే. నీ ఎంత చేసినా కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినా కూడా ముట్టుకోదు అనమాట. కొబ్బరి వండం అయితే తాగిద్ది కానీ చెరుకు రసం అయితే తాగదు. తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నాం. దీని పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అదేంటో ముందు వరకు గుర్తునింది, వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు దాని పేరు సడన్గా గుర్తు రాలేదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీ అందరికీ తెలిసేది, బట్ నాకు రికార్డ్ చేసేటప్పుడు గుర్తు రాలేదు దీని పేరు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ స్వీట్ చెరుకు రసం తాగొచ్చాం కదా, ఇది ఇంకా స్వీట్గా అనిపించింది. మామూలుగా మనం టీ తాగే ముందు ఏదైనా స్వీట్ తింటే టీ చప్పగా అనిపిస్తుంది కదా, బట్ ఇది అలా కాదనమాట. ఫస్ట్ చెరుకు రసం తాగినప్పుడు ఇది ఇంకా చాలా స్వీట్గా అనిపించింది అనమాట. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ మా అన్న వాళ్ళు పైన క్లాత్ కొంచెం పొడవు, అవి కొంచెం వాళ్ళు తీసుకునేవి కొంచెం పొడవు, అలాగే స్టిచ్చింగ్ సరిగ్గా లేదని అవన్నీ ఇచ్చేసారనమాట, స్టిచ్చింగ్ చేయించమని. సో వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేసిస్తారు కదా, అక్కడే ఉంటుంది. పైనే చెప్పారనమాట, మీకు ఏదైనా సైజు డిఫరెన్స్ అనిపిస్తే సో కిందకి వెళ్ళి చేయించుకోండి, బిల్లు ఇస్తే చేస్తారని చెప్పారనమాట. సో అందుకని ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చేయించుకున్నారు సైజెస్. సో వాళ్ళు అలా సైజెస్కి ఇచ్చిన తర్వాత మేము అలా బయటికి వెళ్ళి ఇంకా తిని తాగేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు కొన్ని. సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ట్రయల్ వేసినవి కొన్ని. మా అన్న ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మా అన్నకు వీడియో తీయడం నచ్చదనమాట. సో అందుకని నేను ఎక్కువ వీడియో తీయలేదు మా అన్న వేసుకుని. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.